శ్వేతపత్రాలు ఇచ్చేప్పుడు పోలవరం శ్వేతపత్రం ఇచ్చారు. ఒక విలేకరు గారు అడిగారు అమాయకంగా, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి TV5లో వచ్చినాయన్ని నిజం అనుకుని ఈయన ఈరుడు సూర్యుడు అనుకుని ఏం చెప్పాడు, సార్ పోలవరం మీరు అప్పటికే 72% కట్టేసి అని చెప్తున్నారు కదా, మిగతా 28% ఎప్పుడు పూర్తి చేస్తారండి, మీరే మొత్తం మీరు కట్టారుగా ఇప్పుడు దాకా 72% అంటే ఎవడో తెలుసు ఎప్పుడు పూర్తవుద్దో నాకే తెలియదు అంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు, 4వసారి ప్రమాణ స్వీకారాన్నేమో డబ్బాలు కొట్టి రాసుకుంటారు, పోలవరం శ్వేతపత్రం ఇచ్చేస్తాకెళ్ళి పోలవరం చూస్తానికి వెళ్తారు, పోలవరం ఎప్పుడు పూర్తవుద్దంటే ఏమో నాకేం తెలుసు అంటాడు. ఇది అనుభవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి లెక్కలు చెప్పవడం చూపించడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనుషులు కాబట్టి శ్వేతపత్రం ఇచ్చేసాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి, శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరున్నది. చంద్రబాబు గారు గురించి శ్వేతపత్రం విడుదల చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు.